మంచు మోహన్ బాబు ఇంట ఆస్తి తగాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత 5 రోజులుగా గొడవలు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ గొడవలు కేవలం ఆస్తుల పంపకాల వల్లే జరిగాయని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతోంది. మోహన్ బాబు ఇంట జరుగుతున్న గొడవలు రోడ్డుకెక్కడంతో మీడియా కవర్ చేయడానికి వెళ్ళింది. మీడియా లోపలికి రావడంతో ఆవేశంతో మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో ఓ టీవీ రిపోర్టర్కు తీవ్ర గాయాలు అయిన విషయం తెలిసిందే. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని మీడియా ప్రతినిధులు ఫిలిం ఛాంబర్ వద్ద నిరసన చేశారు. మొత్తానికైతే మోహన్ బాబు దిగొచ్చి గాయపడిన రిపోర్టర్కు క్షమాపణలు చెప్పాడు. తన సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను పోస్ట్ చేశాడు. ఆ లేఖలో ఏం రాశాడో ఇప్పుడు తెలుసుకుందాం. మోహన్ బాబు దాడి నేపథ్యంలో మీడియా ప్రతినిధులు రోడ్డుకెక్కారు. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్టుపై దాడి చేసిన వెంటనే అనారోగ్యంతో మోహన్ బాబు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. మోహన్ బాబు దాడిపై స్పందించారు. ఆ రిపోర్టర్ మేనేజ్మెంట్కు, జర్నలిస్టులకు క్షమాపణలు తెలియజేశారు. ఆ క్షణంలో గేటు విరక్కొట్టి 30 మంది లోనికి ఉరుక్కుంటూ వస్తుంటే సంఘ వ్యతిరేక శక్తులు వస్తున్నారేమో అని నేను ఆందోళనతో ఆ పని చేశాను. ఈ క్రమంలో మీడియా మిత్రుడిపై కోపంలో దాడి చేశాను. ఉద్దేశపూర్వకంగా నేను అతన్ని కొట్టలేదు. తన వల్ల జరిగిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నా. ఆ టీవీ టీంకి, జర్నలిస్ట్ మిత్రుడు రంజిత్ కుటుంబానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నా. మీకు, మీ కుటుంబానికి కలిగిన మనోవేదనకు చింతిస్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు. మోహన్ బాబు దాడి నేపథ్యంలో ఇప్పటికే కేసు నమోదైంది. జర్నలిస్టులు రోడ్ల మీదకు వచ్చి మోహన్ బాబు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగినట్లయింది. అయితే రంజిత్ ఆసుపత్రి ఖర్చుల విషయంలో మంచు ఫ్యామిలీ ఎలా స్పందించి ఆర్థిక సాయం చేస్తారేమో చూడాలి.